దేవుని కొరకు ఫలించాలి అంటే ఈ లోకంలో మనం ఏం చేయాలి? చెప్తారా? ప్రార్థన చేస్తే ఫలించేస్తాం, అంతేనా? ఏం చేయాలి? ఇప్పుడు అయ్యగారు ప్రార్థన చేస్తూ ఉంటే ఎంతమంది రక్షించబడే వల్ల ఏం చేశారు? దేవుని పిలుపు వచ్చినది మొదలుకొని ఇంతవరకు కష్టపడి పని చేస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? ఆయన పని చేయడం మనకు ధన్యత. ఆ పని ఎప్పుడు చేయాలంటే ముసలితనంలో ఆయన పని చేస్తే కాదు. ఎప్పుడు చేయాలి? చాలామంది యవనస్తులు ఉన్నారు. ఎప్పుడు చేయాలి ఆయన పని? యవన కాలంలో ఆయన పని. యవన కాలంలో దేవుని కాడి మోయుట నరునికి ఏది మేలు అంటే మంచి ఆహారం తింటే శరీరానికి మేలని కాదు. అర్థమవుతుందా? ఎక్సర్సైజులు చేస్తే శరీరానికి మేలని కాదు. ఏ మేలో తెలుసా? దేవుని కాడి, దేవుని వాక్యాన్ని ఎత్తి పట్టుకొని ఆయన పని చేయడం యవన కాలంలో నరునికి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో యోహాను పత్రికలో ఒక మాట ఉంది, యవనస్తులారా మీరు బలహీనులు. మీరు అలాగే ఉన్నారు. అర్థమవుతుందా? విషయం చెప్పట్లేదు. ఎలా ఉన్నారు? బలహీనులా బలవంతులా? ఇప్పుడు 15 మంది ముసలి వాళ్ళని పక్కన పెట్టి ఇద్దరు యవనస్తులను ఒక పక్కన పెట్టి బలవంతులైన యవనస్తులను పక్కన పెడితే ఈ 15 మంది కంటే ఆ ఇద్దరు బలవంతులు. అవునా కదా? అందుకే యవన కాలంలో మనం ఆయన పని చేయడం మనకు చాలా శ్రేష్టమైనటువంటి స్థితి. ప్రియులారా, నా జీవితంలో దాదాపు ఇప్పటికి నేను ఒక మాట బాధపడుతూ ఉంటాను. ప్రభువా, నన్ను సంఘ పరిచర్యకు ఒక 3 సంవత్సరాలు అయింది పిలిచి. ప్రభు, సంఘ పరిచర్యకు, స్వార్థ పరిచర్యకు నేను దేవుని దగ్గర 2014లో ఒక తీర్మానంతో పరిచర్యలోకి వచ్చాను. స్వార్థ పరిచర్యలు యెషయా గ్రంథం 49వ అధ్యాయం 6వ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడితే, నా వ్యక్తిగత దేవునితో సంభాషణ చేసుకున్నప్పుడు మాట్లాడితే, అంతకుముందంతా ప్రియులారా దాదాపుగా 10-15 సంవత్సరాలు సినిమా ఆర్కెస్ట్రాలో, సినిమా కచేరీల్లో, సినీ ఫీల్డ్లో ఉంటూ నా జీవితాన్ని పాడు చేసుకున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి నాది. నేను ఇప్పటికీ ఈవెన్ ప్రభు దగ్గర ఒకటి కన్నీరుతో ఒకటి బాధపడతాను. ప్రభువా, ఈ 3 సంవత్సరాల పరిచర్యలో నన్ను ఎంతగానో బ్లెస్ చేశావు. ఈ 3 సంవత్సరాల పరిచర్యలో లేదా ఈ స్వార్థ పరిచర్య అనేక ప్రాంతాలకి నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నువ్వు తిప్పావు. ప్రభువా, ఆ 15 సంవత్సరాలు ఎందుకు నేను వ్యర్థం చేశానని ఇప్పటికీ నేను దేవుని దగ్గర కన్నీరు విడిచి ప్రభువుని క్షమాపణ అడిగి ప్రభువును నేను గోజారుకుంటూ ఉంటా. కారణం ఏంటంటే ఆ యవన కాలాన్ని పోగొట్టుకున్నాం. ఆ 15 సంవత్సరాల బలమైనటువంటి కాలాన్ని నేను పోగొట్టుకున్నా. కానీ ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులైనటువంటి మీరు ఆ కాలాన్ని పోగొట్టుకోకూడదు. ఇదిగో యవనస్తులారా, మీరు బలవంతులు. మీరు దుష్టుని జయించి, ఎందుకు జయిస్తారు దుష్టుని అంటే దేవుని వాక్యము నీలో, నాలో, మనలో ఉంది. దేవుని వాక్యము నిలిచి ఉన్నటువంటి యవనస్తులు దుష్టుని జయించగలుగుతారు. ప్రియులారా, ఘనమైనటువంటి సేవకులు వెళ్ళిపోతూ ఉన్నారు. ఉదయకాల సమయంలో అయ్యగారు స్టేటస్ చూసాను నేను. ప్రకాష్ గారు, గంటెల ప్రకాష్ గారు తెలుసు కదండి. గంటెల ప్రకాష్ గారు అసలైన ప్రశ్న సిసలైన జవాబు రక్షణ టీవీలో అసలు ప్రపంచవ్యాప్తంగా అందరికీ అన్ని విధాలుగా సవాల్కరమైనటువంటి మాట, దేవుని మీద ఒక్క మాట పండికుండా రోషం కలిగి దేవుని పని చేసినటువంటి వ్యక్తి వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? గొప్ప గొప్ప సేవకులు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకో తెలుసా? నీవు నేను ఇంకా బ్రతుకున్నాం. వాళ్ళ పని అయిపోయింది. నీ పని నా పని మిగిలింది. నీ కొరకు నా కొరకు పని మిగిలింది. ఆ పని చేస్తూ మనం ఈ లోకంలో ఆయన కొరకు బ్రతకడానికి మనం సిద్ధపడాలి. ఆయన పని చేసేటప్పుడు అనేకమైన ఆటంకాలు, ఇబ్బందులు, ఆ సాతాను శోధనలు, సాతాను గడ ఎదురొచ్చి నిలబడతాడు. అయినా అయ్యా, నేను నీ వైపు చూస్తూ ఉన్నా, నీ కొరకు నేను పని చేస్తానయ్యా. ఇదిగో యవన కాలాన్ని నీ కొరకు నేను త్యాగం చేస్తూ ఉన్నాను. దేవుడు యవన కాలాన్ని మన కొరకు త్యాగం చేసి కలువరి శిలువలో ఆయన చనిపోయాడండి. అర్థమవుతుందా? ఆ యవనస్తులు అంటే ఆయనకి చాలా ఇష్టం. యవన కాలంలో చేసేటువంటి పని చాలా శక్తివంతమైనటువంటి పని. కాబట్టి మనందరం ఒక తీర్మానం పాట పాడదాం. ఆయన కొరకు ఫలించాలి అంటే దేవుని పని చేయాలి. ఒకవేళ పని చేయలేనటువంటి స్థితిలో మనం ఉన్నామేమో, ఈ ఉపవాస ప్రార్థన కొడుకులో ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నీతో ఒక ఒప్పందం చేసుకుంటున్నాను, నీ కొరకు ఫలభరితంగా నేను మారాలని. ఆ ఫలభరితంగా మారడానికి ఇక మీదట నీ పని నేను చేస్తానయ్యా. ఒక్క ఆత్మకైనా నేను రోజు ఒక సువార్త చెప్పందే ఒక పూట నేను అన్నం మానేస్తానన్న వాళ్ళు చెప్తారా? 3 పూటలు మాత్రం మాకు అన్నం కావాలండి, సువార్త మాత్రం చెప్పమంటారు. అంతేనా? ఈ పాట పాడుతూ ప్రభుని స్తుతిద్దాం అన్న ఈ పాట అందరికి వచ్చినటువంటి పాట. అందరం కలిసి పాట పాడదాం. యేసయ్యా నీ పని చేయుట అనునిత్యము నీవు నాకు నేర్పుమయ్యా. నీ కొరకే నేను బ్రతకాలి, నీ కొరకే నేను పరిగెత్తాలి. అది ఏ క్షణమైనా, ఏ గడి అయినా, ఎంత దూరమైన, యేసు నీ పని చేయుట నాకు నేర్పించి. పాట పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నోట్లోంచి మాట రావట్లేదు. యేసయ్యా, మీరు మాత్రం దయచేసి వద్దయ్యా అని మాత్రం అనొద్దు. నేను యేసయ్యా అనమంటున్నా, మీరు వద్దయ్యా అంటున్నారు. వద్దయ్యా వద్దు, యేసయ్యా అనండి. అంటారు ఒక మాట. నాతో కలిసి ఈ తీర్మానం దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన కూడికలో ప్రభుతో చేసుకుందాం. యేసయ్యా, అందరి బిగ్గరగా అనాలి. యేసయ్యా 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 యేసయ్యా, నీ పని చేయుట అనండి ఒకసారి. అనునిత్యము మాకు నేర్పుమయ్యా. కొంతమంది తీర్మానం అన్నాను కదా, మాట మాట్లాడించలేదు, పాట పాడుతున్నారు అనుకుంటున్నారు. ఈ విషయం ఏంటంటే, ఇప్పుడు మీకు ప్రతిజ్ఞ చేయించాననుకో, మీరు ప్రతిజ్ఞ చేయరు. అర్థమవుతుందా? అందుకోసమే నేనేం చేస్తానంటే పాట రూపంలోనే మీ చేత వాగ్దానం చేయించేస్తున్నా దేవుడి సన్నిధిలో. ఇంకొంతమంది గట్టిగా స్వరాలు మూసుకుంటున్నారు. అలా మూయొద్దే, దేవుని సన్నిధిలో తెరవండి. నీ నోరు బాగుగా తెరువు, నేను దాన్ని నింపుతానన్నాడు కదా. పని చేయడం మనం ప్రారంభం చేస్తే, ఒక్క అడుగు మనం వేస్తే 99 అడుగులు ఆయన వేస్తాడు. స్తోత్రం చెబుదామా ఒకసారి నాతో కలిసి. యేసయ్యా, నీ పని చేయుట అనునిత్యము మాకు నేర్పుమయ్యా. ఆయన పని ఎవరికి నేర్పుతాడో తెలుసా? నీ కొరకే బ్రతకాలని. యేసయ్యా, నీ కొరకే పరుగెత్తాలని. అందరూ స్తోత్రం. ఆమేన్. యేసయ్యా, నీ పని చేయుట అనునిత్యము మాకు నేర్పుమయ్యా. యేసయ్యా, నీ పని చేయుట అనునిత్యము మాకు నేర్పు. పాడుదాం అందరం. ఓ యేసయ్యా, నీ పని చేయుట అనునిత్యము మాకు నేర్పుమయ్యా. యేసయ్యా, నీ పని చేయుట అనునిత్యము మాకు నేర్పుమయ్యా. నీ కొరకే బ్రతకాలని, నీ కొరకే పరుగెత్తాలని. పడదాం. నీ కొరకే బ్రతకాలని, నీ కొరకే పరుగెత్తాలని. యేసయ్యా, నీ పని చేయుట అనునిత్యము మాకు నేర్పుమయ్యా. యేసయ్యా, నీ పని చేయుట అనునిత్యము మాకు నేర్పుమయ్యా. ఏ క్షణమైనా, ఏ దినమైనా, ఏ గడి అయినా, ఎంత రాత్రిరైనా, ఏ క్షణమైనా, ఏ దినమైనా, ఏ గడి అయినా, ఎంత రాత్రిరైనా, యేసయ్యా, నీ పని చేయుట అనునిత్యము మాకు నేర్పుమయ్యా. యేసయ్యా, నీ పని చేయుట అనునిత్యము మాకు నేర్పుమయ్యా. స్తోత్రం.
ఎదురొచ్చినా సర్వలోకమంతా ఏకమైనా. పాడదాం అందరూ కలిసి. సాతానుడు ఎదురొచ్చినా సర్వలోకమంతా ఏకమైనా. మరొకసారి అందరూ సాతానుడు సర్వలోకమంతా సజీవుడా నీ సన్నిధి చాలయ్యా, సజీవుడా నీ సన్నిధి, సజీవుడా నీ సన్నిధి చాలయ్యా, సజీవుడా నీ సన్నిధి చాలయ్యా. యేసయ్యా నీ పని చేయుటా అనునిత్యము మాకు నేర్పుమయ్యా. యేసయ్యా నీ పని చేయుటా అనునిత్యము మాకు నేర్పుమయ్యా. స్తోత్రం. ఆమేన్ ఆమేన్. స్తోత్రమయ్యా. చీకటి నన్ను కమ్మినా కారణ్య అడవులు కలసిపోయినా. యేసు కారు చీకటి నన్ను కమ్మినా కారణ్య అడవులు కలసిపోయి. మరొకసారి అందరూ. కారు చీకటి నన్ను కమ్మినా కారణ్య అడవిలో కలసిపోయినా. కరుణాగల అందరూ కరుణాగల దేవుడున్నాడు, నా కన్నులకు వెలుగైయున్నాడు. కరుణాగల దేవుడున్నాడు, నా కన్నులకు వెలుగై. పాడదాం అందరం. కరుణాగల దేవుడున్నాడు, నా కన్నులకు వెలుగై ఉన్నాడు. కరుణాగల యేసయ్యున్నాడు, నా కన్నులకు వెలుగై ఉన్నాడే. యేసయ్యా నీ పని చేయుటా అనునిత్యము మాకు నేర్పుమయ్యా. యేసయ్యా నీ పని చేయుటా అనునిత్యము మాకు నేర్పుమయ్యా. ఆకర్షణ పడదా. ఆపదలు ఎన్ని వచ్చినా ఆదరణ కరువైన అయిన వారు వెలివేసిన అనాథగా నేను మిగిలిపోయినా యేసయ్యా అంతవరకు నీ పని చేస్తాను, అంతవరకు నీతో ఉంటాను. ఒక తీర్మానం. స్తోత్రం. ఆపదలు ఎన్ని వచ్చినా ఆదరణ లేక కుమిలిపోయినా యేసు. పాడదామందరం. ఆపదలు ఎన్ని వచ్చినా ఆదరణ లేక కుమిలిపోయినా అయినా వారు వెలివేసిన అనగగా మిగిలిపోయినా అయినా వారు వెలివేసిన అనగగా మిగిలి. మరొకసారి పాడదాం అందరం కలిసి. ఆపదలు ఎన్ని వచ్చి
ఆదరణ లేక కుమిలిపోయినా, అయినా వారు వెలివేసిన అనాథగా మిగిలిపోయిన యేసయ్యా, అంతం వరకు నా మరణం వరకు నీతో సాగదా, అతిశయ కిరీటం నేను పొందేదా. పడదామా? అంతం వరకు యేసుతో సాగదా, అభిషేక కిరీటం నేను పొందేదా. నా అంతం వరకు యేసుతో సాగేదా, అభిషేక కిరీటం నేను పొందేదా. నా మరణం వరకు యేసుతో సాగేదా, అభిషేక కిరీటం నేను పొందేదా. యేసయ్యా నీ పని చేయుట అనునిత్యము మాకు నేర్పుమయ్యా. యేసయ్యా నీ పని చేయుట అనునిత్యము మాకు నేర్పుమయ్యా. నీ కొరకే బ్రతకాలని, నీ కొరకే పరుగెత్తాలని. పడదాం? నీ కొరకే బ్రతకాలని, నీ కొరకే పరుగెత్తాలని. ఏ క్షణమైనా ఏ దినమైనా ఏ గడి అయినా ఎంత రాత్రైనా, ఏ క్షణమైనా ఏ దినమైనా ఏ గడి అయినా ఎంత అందరూ కలిసి, ఏ క్షణమైనా ఏ దినమైనా ఏ క్షణమైనా ఎంత రాత్రైనా, ఏ క్షణమైనా ఏ దినమైనా ఏ గడి అయినా ఎంత రాత్రైనా. యేసయ్యా నీ పని చేయుట అనునిత్యము మాకు నేర్పుమయ్యా. యేసయ్యా నీ పని చేయుట అనునిత్యము మాకు నేర్పుమయ్యా. అనునిత్యము మాకు అందరూ అనునిత్యము మాకు పెద్దగా అనునిత్యము మాకు అనునిత్యము మాకు యేసయ్యా నీ పని నేర్పుమయ్యా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పని చేస్తూ అంతం వరకు ఎన్ని ఆపదలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఆదరణ కరువైన అనాథగా మిగిలిపోయిన సాతానుడు ఎదురొచ్చిన అంతం వరకు యేసయ్య పనిచేసి ఆయన కొరకు ఫలభరితమైనటువంటి జీవితాలు జీవించుదుముగాక.